ఇప్పుడే బయలుదేరుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, గౌతమి పుత్ర శాతకర్ణి ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి 50 మంది పెద్దలకు, సినీ ప్రముఖులకు, నందమూరి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక స్వాగతం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 100వ సినిమా అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా. 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి అని నిర్ణయం తీసుకోవడం అన్నది మొట్టమొదటి విజయంగా నేను భావిస్తున్నాను. ఇవి మైలురాయి వంటి సినిమాలు. ఇవి ఈ 100వ చిత్రం బాలకృష్ణ గారి చరిత్రలో ఇది అపూర్వమైనటువంటి సినిమాగా మిగిలిపోవడం ఖాయం. ఎందుకంటే ఎప్పుడైతే డైరెక్టర్ కృష్ణి ఆయన కథని ఆమోదించి ఆయన దర్శకుడుగా పెట్టుకున్నారో అప్పుడే ఈ విజయం తథ్యం అన్న విషయం తేటతెల్లమైపోయింది. ఇలాంటి సినిమాకి, ఇలాంటి చారిత్రాత్మకమైన సినిమాలకు సరైన దర్శకుడు క్రిస్. కారణం ఆయనలో ఆథెంటిసిటీ ఉంటుంది. అది ఉదాహరణకి ఈ మధ్య సినిమా కంచె, అది సెకండ్ వరల్డ్ వార్ సినిమా. మన తెలుగులో అలాంటి హాలీవుడ్ స్థాయిని మరిపించే విధంగా తీసడం అనేది అది ఆషామాషి విషయం కాదు. అది క్రిస్ వల్లే అవుతుంది. అది అలాంటిది ఈ రోజున ఈ చారిత్రాత్మకమైన సినిమా శాతకర్ణి ఖచ్చితంగా ఆనాడు పూర్వకాలంలో ఎలా జరిగింది, ఎలాంటి ఆథెంటిసిటీ తోటి ఉంటుంది అన్నది మనకి తేటతెల్లంగా ఆయన తెర మీద చూపించగలరు. దానికి క్రిస్ అన్ని రకాలుగా న్యాయం చేస్తారు నమ్మకం నాకుంది. ఆ పాత్రలో ఇమిడిపోయి అత్యద్భుత నటనతోటి మనల్ని అందరినీ అలరిస్తారు బాలకృష్ణ అన్న నమ్మకం నాకుంది. ఇలాంటి పాత్రలు చేయటం బాలకృష్ణ గారికి అవలీలగా ఉంటుంది. ఆయనకి అది కేక్ వాక్. దాంట్లో ఆయన రాణిస్తారు, మనల్ని అలరిస్తారంటలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో 100 రోజులు ఆడటం అనేది గగనమైపోయింది. అలాంటిది ఈ సినిమా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి చిత్ర రాజ్యంగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడికి, ఈ యొక్క యూనిట్కి, వీళ్ళందరూ కూడా శుభాశీస్సులు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. వెంకటేష్ని అభినందించవలసిందిగా కోరుతున్నాను.